చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము వాక్యము 28 నుండి 32 వరకు మనం చదువుకుందాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి దయచేసి. ఇక్కడ ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయక మన ఇష్టానుసారంగా లేదంటే లోకానుసారమైనటువంటి విధముగా అపవాది ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి మన యొక్క కార్యాలను మనం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చాలా తేటగా రాసిందన్నమాట. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నిలగా పోయిరి. దేవునికి చోటు ఇవ్వడం, హల్లెలూయా, దేవునికి సమయం ఇవ్వడం. దేవునికి ఏమి ఇవ్వలేదంట? చోటు. దేవుని యొక్క పుట్టుకలో కూడా మనకు తెలుసు, ఎక్కడ కూడా అతనికి ఇళ్లలో ఏమీ లేదు, చోటు ఇవ్వలేదు. యేసుక్రీస్తు తల్లి గారు మరియ గారు ప్రసవేదన పడుతుండగా ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు. కనీసము సత్రమునైనా చోటు ఉందంటే సత్రం కూడా చోటు లేదు. చివరికి ఎక్కడ పశువుల పాకలో యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. వీళ్ళు ఏమైనారంట? మనస్సులో వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేకపోయి, మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదంటే మరి ఇంకా ఎక్కడ చోటు ఇస్తే నాకు తెలియదు. దేవుడు కోరుకున్నది మన యొక్క మనస్సుని. దేవుడు ఎక్కడ వాసం చేస్తారంట? మనుషుల యొక్క చేతి పని అయిన ఈ యొక్క మందిరము నేను వాసము చేయను. నేను చేసినటువంటి మానవుని యొక్క హృదయము, మనస్సు అనేటువంటి స్థలంలో నాకు చోటిస్తే చాలు అని కోరేటువంటి దేవునికి, అని ఇష్టపడేటువంటి దేవునికి ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంట? మనస్సులో చోటు ఇవ్వలేదు. ఈరోజు దేవుని దినము. దేవుడు అంటున్నాడు, నీవు 6 దినములు కష్టపడి పని చేయ వలెను, 7వ దినము నా యొక్క ప్రతిష్ఠిత దినము, ఇది నా దినము. నేను 6 దినములు సమస్తాన్ని సృష్టించి 7వ దినము నేను విశ్రాంతి పొందిన దినము. కాబట్టి నా చేతులతో సృష్టింపబడిన ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. కానీ ఈ రోజు కూడా మనం చేస్తున్నాం. దేవుని బిడ్డలుగా ఉంటూ, దేవుని బిడ్డలుగా చెప్పుకుంటూ, దేవుని బిడ్డలుగా నడుచుకుంటూ, దేవుని చేత అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదములు కావాలని అడిగి పొంది ఉన్న మనము ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి సమయాన్ని ఇస్తున్నామా? ఆలోచించాలి. దేవుడు ఆశపడేది మన యొక్క మనస్సులో అతను నివాసము చేయాలి. ఎందుకంటే మన యొక్క హృదయంలో దేవుడికి మనం చోటించినట్లయితే దేవుడు మన హృదయంలో ఉంటూ మనల్ని నడవలసిన త్రోవల్ని మనకి నేర్పిస్తూ మనల్ని నడిపిస్తూ ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆశ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుని యొక్క
జీవించడానికి దేవుడు మన అందరి దగ్గర కోరేటువంటి ఒకే ఒక కోరిక, నీ మనసులో నాకు చోటివు. నీ మనసు అనేటువంటి తలుపు దగ్గర నేను నిలబడి నేను తలుపు తడుపున్నాను. ఎవడైనా నా యొక్క స్వరాన్ని విని తలుపు తెరిచినట్లయితే నేను వాని యొక్క హృదయానికి రావడానికి ఇష్టపడుతున్నాను అనేటువంటి చెప్పినటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి ఈరోజు 10వ దినం, ఈ మొదటి నెలలో 10వ దినం, రెండవ విశ్రాంతి దినం. కాబట్టి ఈ దినము దేవునికి సన్నిధికి వచ్చి యేసయ్యా 10 రోజులు కూడా నన్ను ఇంత అద్భుత రీతిగా కాచి కాపాడినటువంటి మీ యొక్క గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అనేటువంటి చెప్పే మనస్సు మనము కలిగి ఉండలేదంటే దేవుడు మనల్ని ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారంట? వాక్యం ఏం చెప్తుంది? అచ్చి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారైరి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ముఖ్యమైన మాట అక్కడ విడిచిపెట్టారు. దేవునికి చోటు ఇవ్వని మనసుని దేవుడు ఏం చేస్తారంట? ఏం చేస్తారంట? చదువు అది కావాలి. అది మర్చిపోయారు కదా. దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క చిత్తానికి, అతని యొక్క ఆశపడేటువంటి యొక్క ఆశకి మన మనసులో మనము చోటు ఇవ్వలేదంటే ఈ యొక్క మనసుని దేవుడు ఏం చేస్తాడంట? భ్రష్టు అంటే చెడ్డ కార్యానికి దేవుడు ఏం చేస్తాడంట? అప్పగించేస్తాడు. మన రక్షణ పొందిన దేనికి? ఆలయానికి వస్తున్న దేనికి? బ్యాప్టిజం పొందుకున్న దేనికి? దేవుని బిడ్డగా పిలువబడుతున్న దేనికి? పరలోక రాజ్యానికి చేరుకోవాలని ఆశకు మాత్రమేనా? హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తాడు? ఎప్పుడు మనం పరలోక రాజ్యంలో చేరుకోగలము అనేటువంటి ఆశ మనకు ఎప్పుడు కలిగి ఉంటామంటే మనసులో దేవుడు నివాసము చేసినప్పుడు, ఈ యొక్క మనసుని దేవునికి మనము సమర్పించినప్పుడు. మనసులో దేవుడు లేదంటే, మనసులో దేవుడికి చోటు లేదంటే, ఈ మనసులో దేవుడు వాసము చేయలేదంటే మనము పరలోక రాజ్యానికి వారసులు కాము. ఎందుకంటే మన యొక్క మనసుని దేవుడు ఏం చేస్తాడంట? భ్రష్టత్వానికి అప్పగించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మన మనసుని ప్రస్తుతానికి, పనికిరాని లేదా దేవునికి ఇష్టమైనటువంటి కార్యానికి దేవుడు అప్పగించేస్తాడో, దేవునికి ఇష్టమైన కార్యాలన్నీ కూడా మన మనసులోకి వచ్చేస్తాడు. దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, దేవుడు మన మనసులో వాసన చేసేటప్పుడు ఇలాంటి స్వభావాలు మనకు ఉండదు. ఎలాంటి స్వభావాలు చూద్దాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి, నీతికి విరోధము దుర్నీతి, సమస్తమైన దుర్నీతి కార్యాలు చేయడానికి మన మనసు ఒప్పుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన మనసులో వాసము చేయలేదు కాబట్టి. ఈరోజు మన మనసులో దేవుడు వాసము చేస్తే ఈరోజు మనం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. 6 దినములు దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకో? తిని గుర్రకి పెట్టి నిద్రపోవడానికి కాదు, తిని ఊరు తిరగడానికి కాదు, తిని మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదు, మన యొక్క పోషణ నిమిత్తము, మన యొక్క కుటుంబ పోషణ నిమిత్తము మనం కష్టపడడానికి
విశ్రమించిన దినము. మీరు నా సన్నిధికి వచ్చి నన్ను స్తుతించాలి, నన్ను ఆరాధించాలి, నన్ను ధ్యానించాలి. ఇది దేవునికి ఇష్టము. ఈ చిన్న కార్యానికి మనం చోటు ఇవ్వలేదంటే దేవునికి మన మనసులో చోటు లేదు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు దేవుని సమస్తాన్ని చేయొచ్చు. ఏమి చేయొచ్చు? మన కానుకలు ఇచ్చేయచ్చు, మన దశమ భాగాలు ఇచ్చవచ్చు, లేదంటే మన పంటలో 10వ భాగం అన్నింటినీ మనం ఇవ్వచ్చు. కానీ అన్ని ఇచ్చినా కానీ నీ యొక్క మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదంటే నీవు ఇచ్చినంతా కూడా వ్యర్థమే, శూన్యమే. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ వలన ఈరోజు మనము దేవునికి మన మనసులో శోధించేటువంటి ఒక ఆత్మలుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మనం జీవిస్తున్నామా అని మనం ఆలోచించుకోవాలి. హల్లెలూయా. దయచేసి చెప్తున్నాను, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు ఇంత అద్భుతంగా, ఆశ్చర్యంగా 2020 సంవత్సరము ఎన్నో శ్రమల మధ్య, ఎన్నో కష్టాల మధ్య, శోధనల మధ్య, వ్యాధుల మధ్య ఎంతో మంది భయపడి బయటికి రానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని అద్భుత రీతిగా, ఆశ్చర్యంగా తన యొక్క రెక్కల చాటున, తన యొక్క అరచేతులు మనల్ని చిక్కి కాచి కాపాడి 2021 సంవత్సరంలో మరి 9 రోజులు కూడా దేవుడు కాచి కాపాడి 10వ రోజు దేవుడి యొక్క పునరుద్ధరణ దినము, దేవుడు మన నుండి జయము పొందిన దినము, దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతలు చెప్పలేనటువంటి మనసు మనం కలిగి ఉన్నామంటే మన మనసు ఎలాంటి మనసు? నేను చెప్పలేదు. దేవునికి చోటి మనసుని దేవుడు ఏం చేశాడంట? ప్రస్తుతానికి అప్పగించేస్తున్నాడు. దేవుడు ప్రస్తుతానికి అప్పగిస్తే దానిని ఎవరు మనల్ని రక్షించగలరు? దేవుడే మనల్ని, మన మనసుని ప్రస్తుతానికి సమర్పించినాడంటే దాన్ని ఎవరు కూడా రక్షించలేరు. నీ ప్రార్థన నిన్ను రక్షించదు, నీ విశ్వాసం నిన్ను రక్షించదు. ఎందుకో? దేవుడే నిన్ను అప్పగించేసినాడు. హల్లెలూయా. పాత నిబంధన మనకు ఒక కార్యం బాగా తెలుసు. ఒక రాజుకి దేవుడు ఏం చేశాడు తెలుసా? మనసుని కఠినపరిచినాడు. ఎవడతను? ఫరోన్. ఫరో హృదయంలో దేవుడు కఠినపరచగా ఏమైంది? ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుని సేవించడానికి పంపడానికి అతని హృదయం ఏమైంది? కఠినమైంది. దేవుడు అతని హృదయాన్ని ఏం చేశాడు? కఠినపరిచినట్టుగా బయట చెప్తుంది. ఎందుకంటే అతనికి కఠినమైన మనసు ఇష్టము కదా. దేవుడు ఏమంటాడు? వాంఛ కలిగిన హృదయమును తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఏదైతే కోరుకుంటావో దేవుడు నీకు ఇస్తాడు. ప్రభువా, నేను ఈరోజు ఆలయం వెళ్ళాలా అని ఆశించుకుంటే దేవుడు నిన్ను ఆలయం తీసుకొస్తాడు. ప్రభువా, ఈరోజు నేను నా సొంత పని చేయాలి ప్రభు అంటే ఏం చేస్తాడు? సొంత పనికే పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏది కోరుకుంటావో అది చేస్తాడు దేవుడు. అవును కదా. ఒక ప్రవక్త గురించి మనం బాగా తెలుసు. ఒక ప్రవక్త అంటాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక రాజు వచ్చి పిలుస్తాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏం చేయాలా? శపించాలా. దానికి కావలసిన కానుకలు ఎంతైనా కూడా నేను చేస్తాను, నీకు ఇస్తాను అని రాజు పెద్దల్ని పంపించి పిలువకపోతే ఆ యొక్క సేవకుడు అంటాడు, రాజుకి ఇక్కడే పడుకోండి, నేను ఉదయం చెప్తాను, దేవుడి దగ్గర అడిగి అంటాడు. ఆ రోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళకూడదు. ఉదయం చెప్పాడు, అయ్యా నాకు దేవుడు అనుమతించలేదు కాబట్టి నేను ఇంకా రాను అంటే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రాజు చెప్తారు, అయ్యా అతను రావడం ఇష్టం లేదంట, దేవుడు ఇష్టపడలేదంట. అంటే మళ్ళీ చేస్తాడు, ఇంకా కొంతమంది ప్రముఖుల్ని, కొంతమంది గొప్ప వాళ్ళతో పాటు ఇంకా ఎక్కువ ధనము, ఇంకా ఎక్కువ ద్రవ్యాన్ని ఇచ్చి పంపిస్తాడన్నమాట. ఒక్కసారి దేవుడు మాట్లాడిన తర్వాత మళ్ళా సందేహంగా రెండోసారి ఏం చేయకూడదు? ఆడకూడదు. మరి వచ్చిన గొప్ప ప్రముఖులను బట్టి, గొప్ప మందిని బట్టి మళ్ళా అన్నాడు, మరి ఈ రోజు మీరు కూడా ఏం చేయండి?
పడుకోండి, మరలా నేను దేవుని దగ్గర అడుగుతాను. అంటే దాని అర్థమేమి? ఇతనికి మనసు ఉంది, ఏమని నేను వాళ్ళతో వెళ్ళాలి అనేటువంటి మనసు ఇతనికి ఉంది. కాబట్టి దేవుడు అంటాడు, ఏమైనా చెప్పు. అతను అంటున్నాడు, అయ్యా నేను ఇస్రాయేల్ జనాంగాన్ని సంపించడానికి వెళ్ళొచ్చా అంటే, ముందు వెళ్ళకూడదని చెప్పినటువంటి దేవుడు మళ్ళా వెళ్ళు అనేటువంటి మాటకి కారణం ఏమిటంటే నీకు వెళ్ళే మనసు ఉంది కాబట్టి. ఈ రోజు కూడా దేవుడి సన్నిధికి రావాలి అనే మనసు మనం కలిగి ఉంటే దేవుడి సన్నిధికి వస్తాం. దేవుడి సన్నిధికి రాకూడదు, నేను ఈ రోజు కూడా పని చేసుకోవాలి, నా వ్యాపారం చేసుకోవాలి, నాకు చాలా పని ఉంది అని ఆలయానికి వెళ్ళడానికి లేదా దేవుడి సన్నిధికి రావడానికి నీ లోపల మనస్సు నీకు లేదంటే, ఎదుగుతా మాత్రం ప్రభువా నేను ఈ రోజు ఆలయానికి పోలేకపోతున్నాను కాబట్టి నన్ను క్షమించు అన్నంత మాత్రం దేవుడు నిన్ను క్షమించడు. ఎందుకంటే నీకు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని స్తుతించి దేవుని ఆరాధించే మనస్సు నీకు లేదు కాబట్టి. ఈ మాటలు మనం దయచేసి చక్కగా గుర్తు పెట్టుకోవాలి. వాక్యం అదే చెప్తారు, ఏదైతే దేవుని దగ్గర అడుగుతావో పూర్ణ మనస్సుతో, అలా కొద్ది మనసుతో కాదు, నీ పూర్ణ హృదయంతో ప్రభువా నేను దేవుడికి ఇస్తాను అంటే నువ్వు అది ఇచ్చేస్తావు. ఎప్పుడైతే అలా కొద్దిగా మనసులో నువ్వు తీర్మానం తీసుకొని ప్రభువా నేను నీకు ఇది ఇస్తాను అట్లంటే దేవుడు ఇవ్వడానికి నీకు మనసు ఇవ్వడు. చాలా మంది చెప్పుకుంటారు, నేను ఇవ్వాలని నాకు ఆశ ఉంది కానీ నేను ఇవ్వలేకపోతున్నాను. దట్ ఈస్ రాంగ్, అది తప్పు. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నేను దేవుడి సన్నిధికి రావాలి, నేను దేవుడి సన్నిధికి ఈ రోజు వచ్చి కృతజ్ఞతలు చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే 10 రోజులు దేవుడు అద్భుతంగా కాచి కాపాడే విధానాన్ని బట్టి నేను దేవుడి కృతజ్ఞతలు చెప్పాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడిని పాడాలి, దేవుడిని ఆరాధించాలి అనేటువంటి మనసుని కలిగి ఉంటే నువ్వు త్వరగానే వచ్చి దేవుడి సన్నిధిలో నువ్వు సాక్షులు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసును బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మనసును బట్టే దేవుడు నిన్ను ప్రస్తుతానికి అప్పగిస్తాడు. ఇక్కడ ప్రస్తుతానికి అప్పగించినటువంటి మనిషి మనం చూద్దాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతులు, దుష్టపు చేతులు, లోపము చేతులు, ఈర్ష్య చేతులు ఎండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారై వాళ్ళు ఇవన్నీ నిండిన తర్వాత ఊరుకుంటారు. వాళ్ళు ఇవన్నీ ఎప్పుడైతే మనసులో వచ్చి నిండుతాదో వాళ్ళు ఊరికే ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంట, కొన్నే చెప్పే వాళ్ళగా ఉంటారు. ఎట్లా? ఇవన్నీ మనసులోకి వచ్చిన తర్వాత ఇది ఇంట్లో నేను పెట్టదు, ఇదేం చేస్తుంది, నేను రేపుతుంది. చెప్పు వాళ్ళని పో, వీళ్ళని పో, అది చెప్పు, ఇది చెప్పు, కొన్నే చెప్పేది, సారీ చెప్పే విధంగా ఇది లోపల నేను ప్రేరేపణ కలిగేస్తాను. నేను దుష్ట మనసు నీకు వచ్చిన తర్వాత నీవు దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థించే మనసు నీకు ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఒక చోట నుండి ప్రార్థన చేయకుండా నువ్వు తిరిగే విధంగా నేను చేస్తాను. తిరుగుతూ నువ్వు ఊరికి ఉండవు, ఏం చేస్తావు, కొంటాలు చెప్తూ ఉంటావు, సారీలు చెప్తూ ఉంటావు, లేనిపోయిన వాటిని సృష్టిస్తూ ఉన్నావు అని వాక్యం చాలా తేటగా చెప్తుంది అన్నమాట. చదువుదాం. హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించువారుగా, చెడ్డ వాటిని కల్పిస్తారు. ఇవన్నీ మనసులో తెస్తే పాపము పరిపక్వమై ఏం కంటదంట, మరణంగా కంటది. వాక్యం చెప్తాది. పాపానికి నీ యొక్క మనసులో, నీ యొక్క శరీరంలో పాపానికి చోటిస్తే ఆ పాపము నీలోకి వచ్చి పక్వమై పరిపక్వమై ఏం కంటది, మరణాన్ని కంటది. ఆ విధంగానే ఇక్కడ మన మనస్సుని దేవుడు ఒకసారి దుష్టత్వానికి, భ్రష్టత్వానికి సమర్పించేశాడంటే, అప్పగించేశాడంటే ఇవన్నీ కూడా మనలోకి వచ్చి వెంటింటి కట్టాలి. ఏం కట్టది,
నా బిడ్డలు నా మాట వినలేదు, నేను చెప్తే నా మీద తిరుగుబడతారు, నేనేం మాట్లాడలేను. ఎందుకు మాట్లాడలేవు? ఎందుకు నీ మీద తిరుగుబడతారు? నీలో దేవుని వాసం ఉంటే, నీ మనసులో దేవుడు వాసం చేస్తూ ఉంటే వారు చూసేది నిన్ను కాదు, నీలో ఉన్నటువంటి దేవుని చూస్తారు, నీకు లోపడతారు. హల్లెలూయా. ఈ మాటలు దయచేసి మనం మనసులో గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు నా బిడ్డలు నా మాట వినలేదు అంటే నేను ఎక్కడ తప్పిపోయానో, నాలో దేవుడు ఉన్నారా? నాలో దేవుడు ఉంటే మరి ఎందుకు దేవుడు భయపడటం లేదు? నన్ను చూస్తే నా బిడ్డలు నా మాట వినరు, కానీ నాలో ఉన్నటువంటి దేవుడు చూస్తే నా బిడ్డలు నా మాట వింటారు అనేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అలాంటి మనస్సు మనకు దేవుడు దయచేయడం మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారికి ఉండాలి. ప్రభువా, నా మనస్సుని ప్రస్తుతానికి అప్పగించవద్దు నాయనా, నేను రక్షణ పొందింది, నేను ఈ రోజు నీ బిడ్డగా ఉండడం ప్రస్తుతానికి నా యొక్క మనసుని అప్పగించడానికి కాదు. ఒకవేళ మనము ప్రస్తుతానికి అప్పగిస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుడే మనల్ని ప్రస్తుతానికి అప్పగిస్తే ఎవరు మనల్ని రక్షించాలి? మన సొంత ఇష్టంగా మన యొక్క స్వబుద్ధితో మనం పాపం చేసి పడిపోయే స్థితిలో మనం ఉంటే దేవుడు మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని సమర్పించినట్లయితే, పాపానికి క్షమాపణ నిమిత్తము దేవుని యొక్క పాత్ర బట్టి మనం ప్రాధాన్యపడేట్లయితే. కానీ మూర్ఖతనముగా నేను చేసేదని కరెక్టే, నేను మాట్లాడేదని కరెక్టే, నా ప్రవర్తన కరెక్టే, నన్ను ఎవరు కూడా దిద్దకూడదు, నాకెవరు బుద్ధి చెప్పకూడదు, ఎవరు చెప్పిన వినను అనేటువంటి అహంకారం అనేటువంటి మనస్సు మనం కలిగి ఉంటే మన మనసులో దేవునికి చోటు ఉండదు. అలాంటి మనసుని చూసి దేవుడు ఏం చేస్తాడు? అపవాదం చేయడం. నిజంగానే మనలో తగ్గింపు స్వభావము, మనలో తాలిమి మనసు మనం కలిగి ఉంటే ఒక్కసారి ఏదైనా ఒక్కసారి మన యొక్క తప్పుని మనము గ్రహిస్తాం, మన యొక్క చెడుని మనము ఆలోచిస్తాం. నేను చేయడం తప్పేనా? నేను మాట్లాడడం తప్పేనా? నేను నడవడం కరెక్టా అని తప్పకుండా మనం ఆలోచిస్తాం. దేవుడి మనసు మనం కలిగి ఉంటే, దేవుడు మన మనసులో ఉంటే, దేవుడు ఆ మనస్సుని మనకి ఇస్తాడు, ఆ యొక్క ఆలోచన మనకి ఇస్తాడు. దేవుడు మనలో ఉంటే ఆయన అంటాడు, నువ్వు చేయడం మంచిది కాదు, నీవు ఇలా మాట్లాడడం మంచిది కాదు, నీ యొక్క ప్రవర్తన మంచిది కాదు అని ఒకప్పుడు లేకపోయినా ఒకప్పుడు దేవుడు మనలో ఉండి మాట్లాడే మాటలు మనము గ్రహిస్తాము. గ్రహించిన వెంటనే దేవుడి సన్నిధిలో మనము సాష్టాంగపడి, ఎలాగైతే దావీదుకి నాతాను హెచ్చరించినప్పుడు దావీదు సాష్టాంగపడి దేవుడి సన్నిధిలో ఏడ్చి ప్రలాపించడం మనం చూస్తున్నాం. ఆ ఏడుపు యొక్క ప్రలాపన దేవుడు విన్నాడు కాబట్టి దేవుడు ఆ స్థితిలో నుండి దేవుడు దావీదుని లేపి నిలబెట్టి మనం చూస్తున్నాం. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. హెచ్చరిక మనకు వచ్చినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఎవరి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించవచ్చు. దావీదుని నాతాను దేవుడు హెచ్చరించాడు, ఆ మాటకి దావీదు లోబడ్డాడు. ఈ రోజు ఒకవేళ నన్ను నిన్ను ఎవరి ద్వారానైనా దేవుడు హెచ్చరించినట్లయితే ఆ మాటకి మనము లోబడి దేవునికి సన్నిధిలో మనం సమర్పించుకొని దేవుని యొక్క పాదం దగ్గర పడి మనం ఏడ్చి కన్నీరు విడిచిపెట్టి మన యొక్క పాపం నిమిత్తము పాప క్షమాపణ మనం అడిగినట్లయితే దేవుడు మన హృదయంలో వచ్చి నివాసం చేయడానికి ఆయన సమర్థుడైనాడు, ఆయన కాచుకోలేనాడు. కాబట్టి ఈరోజు మనం అలాంటి మనసు మనం కలిగి ఉన్నామా? లేదంటే దేవుని దినము అని తెలిసి కూడా దేవుని దినాన్ని ధిక్కరించి, దేవుని దినాన్ని చులకనగా ఎంచి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించిన మనము మన సొంత పనుల్లో, సొంత కార్యాల్లో, సొంత ఇష్టానుసారంగా కార్యాలు మనం జరిగిస్తూ ఉన్నాము. ఆలోచించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ
మాట కూడా తప్పిపోతారు, ఇచ్చిన మాట కూడా నిలబడరు. హల్లెలూయా. తల్లిదండ్రులకు అవిధేయులైపోతారు, ఇచ్చిన మాట కూడా తప్పుతూ ఉంటారు, వాళ్ళకి మాటకి లెక్కే ఉండదు. హల్లెలూయా. ఇంటి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు. హల్లెలూయా. ఇంటి కార్యములను అభ్యసించడం అంటే ఒకసారి హెచ్చరించిన తర్వాత కూడా, ఒకసారి దీని గురించి బోధించిన తర్వాత కూడా, హెచ్చరిక చేసిన తర్వాత కూడా ఏం హెచ్చరిక చేస్తున్నాం? ఈరోజు మన యొక్క మనసులో దేవునికి చోటు ఇవ్వాలి, దేవుడు మన మనసులో వాసం చేయాలి. దేవుడు మన మనసులో వాసం చేయకపోతే మన యొక్క పరిస్థితులు ఏ విధంగా అయిపోతుంది, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా అయిపోతుంది అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క హెచ్చరిక మాట విని కూడా ఇది విడిచిపెట్టి చేసిందే చేయడం, ఏదైతే చేయకూడదో అది చేస్తుండడం, అభ్యసించడం, దాన్నే నేర్చుకోవడం, అదే చేస్తుండడం. అయ్యో ఈరోజు దేవుడి దినం, దేవుడి సన్నిధికి వెళ్ళలేదు. ఒకవేళ వచ్చిన మనం అయినా ఈరోజు నువ్వు దేవుడి సన్నిధికి రాలేదు కాబట్టి ఇలాంటి హెచ్చరిక మాట వచ్చింది అని వారికి గుర్తు చేయడం. హల్లెలూయా. వారి గురించి మనము ప్రార్థన చేయడం. వారి గురించి మనకు అక్కర్లేదంటే మన మనసు ఎవలేదు. ఈరోజు మన కుటుంబాల్లో, మన రక్త సంబంధంలో ఇంకా ఎంతమంది దేవుడి గురించి తెలుసుకోలేదో, దేవుడి సన్నిధికి రాలేదో వారి గురించి మనం ప్రార్థన చేయక, వారి గురించి మనం కన్నీరు విడవక, వారి గురించి మనం అంగరార్చకుండా ఉంటే దేవుడి గురించి ఎక్కడ వెళ్తాడు? అయినా నువ్వు రక్షణ పొందింది నిజమే, మంచిదే. కానీ మీ యొక్క రక్త సంబంధ నిమిత్తము, మీ యొక్క పారివారి నిమిత్తము, మీ యొక్క ఇరుగు పొరుగు వారి నిమిత్తము నీవు నీ మనసులో వారి నిమిత్తము ప్రార్థన చేయడానికి చోటు ఇవ్వలేదే అని అడిగితే మనం ఏ సమాధానం చెప్పగలం? హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా అందులో మనం కలుపుకోవాలి. దేవునికి మన మనసు ఇచ్చేటువంటి కార్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వీటన్నిటి పెట్టి కూడా దేవుడు మన దగ్గర ఎక్కడ అడుగుతాడు? ఇంటి కార్యములను అభ్యసించిన వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి తెలుసు. ఈరోజు దేవుని సన్నిధికి పోకపోతే దేవునికి సంతోషమా, దుఃఖమా? దేవుడు ఈరోజు నేను ఆలయం పోలేదని దేవుడు దుఃఖపడతాడని తెలిసి కూడా దేవుని సన్నిధి కంటే ఈ పని నాకు ముఖ్యం, దేవుని సన్నిధి కంటే కూడా ఈ బంధువే నాకు ముఖ్యం, దేవుని సన్నిధి కంటే కూడా ఈ కార్యమే నాకు ముఖ్యం. చాలా మంది బంధువులు వస్తే ఆలయానికి రారు. చాలా మందికి ఆలయం ఉన్నప్పుడే బంధువుల్ని చూడడానికి వెళ్ళాలి. హల్లెలూయా. చాలా మంది బంధువులు ఇంటికి వస్తే ఆలయానికి సెలవు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి ఏం చేసి పెట్టాలి? తిండి చేసి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళని సంతోషపరచాలి. దేవుడు దుఃఖపడినా పర్వాలేదు కదా. వాళ్ళు ఒక్కరోజు నుండి తిని నిన్ను సంతోషపెట్టి వాళ్ళు సంతోషం వెళ్ళిపోతారు. కానీ నీ గురించి దుఃఖపడిన దేవుడు ఆ తర్వాత ఎన్ని రోజులు నిన్ను దుఃఖంలో ముంచుతాడో ఆలోచించుకోవాలి. హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? తెలిసి కూడా, వీళ్ళందరూ తిరిగి కాదు, తెలిసే దేవుడి సన్నిధి ఈరోజు నేను వెళ్ళాలని తెలుసు, కానీ నా పని నాకు ముఖ్యం, నా యొక్క రిలేషన్షిప్ నాకు ముఖ్యం, నాకు అది ముఖ్యం, నాకు ఇది ముఖ్యం, నాకు కూడా ఈరోజు డ్యూటీ ముఖ్యం, నాకు ఈరోజు డ్యూటీ ముఖ్యం. నేను వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా దూరం కాబట్టి
ముందైతే నేను ఇక్కడ పక్కన ఉండేవాడిని, ఒక అరగంటలో వచ్చి వెళ్ళిపోయి నీకు వెళ్ళాలంటే గంట సేపు పడతాను. నేను ఉదయం వెళ్ళిపోయి మళ్ళా ఒక సేపు వెళ్ళడం, మళ్ళీ ఒక సేపు రావడం, మళ్ళీ ఒక సేపు వెళ్ళడం, మళ్ళీ ఒక సేపు రావడం. నేను వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ నేను అక్కడ దగ్గర ఉన్నప్పుడు ఉదయమే నేను వెళ్ళిపోయిన వాళ్ళని ఆలస్యంగా రమ్మనేవాడిని. ఈరోజు చెప్పాను, దయచేసి మీరు వచ్చేసేయండి, నేను ఆరాధన తీసుకొస్తాను వాళ్ళు హ్యాపీగా ఓకే అన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే నాకు మనసు ఉన్న దేవుడు వారితో మాట్లాడతాడు. నాకు మనసు లేకుండా ఏదో ఆలయం ఉంది కాబట్టి, సంఘం ఉంది కాబట్టి, లేదంటే మనుషులు వస్తారు కాబట్టి నేను వెళ్ళాలి అంతేగాని అని నేను అనుకున్నానంటే నాకు అక్కడ పర్మిషన్ దొరకదు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ మన మనసులో మనం దేనికి చోటిస్తున్నాం? లోక కార్యాలు చోటిస్తున్నామా? మనల్ని ఈ రోజుల్లో కూడా సజీవమైనటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అనేకమైనటువంటి మేలులు, అనేకమైన దీవెనలు, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తూ మనల్ని నడిపిస్తూ వస్తున్నటువంటి దేవుడికి మనం మంచి కార్యాలు ఇస్తున్నామా అని దయచేసి మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మీకా రాసిన పుస్తకము 7వ అధ్యాయము మీకా రాసిన పుస్తకం 7వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకున్నాం. గమనించండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంట? తన స్వాస్థ్యములో మిగిలిన వారి దోషమును పరిహరించండి, తొలగించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని హల్లెలూయా. మన దేవుడంట మన అతిక్రమములను క్షమించే దేవుడు, మన పాపములను తుడిచివేసే దేవుడు. అలాంటి కనికర మనస్సు కలిగిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? రెచ్చగొట్టుకున్నాం. ఆయన కోపాన్ని రేపుతున్నాం. దేవుడు ఎంతగా కోపపడితే, దేవుడు మన మీద ఎంతగా రగులుకుంటే, దేవుడు మనల్ని ఎంతగా ద్వేషిస్తే మనల్ని భ్రష్టు ఆత్మకు అప్పగిస్తే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఒట్టిగా భ్రష్టు మనసుకి అప్పగించడు. దేవుడు మనల్ని క్షమించే దేవుడు, మన యొక్క పాపములను పరిహరించే దేవుడు. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో నీకంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎలాంటి గొప్ప పాపి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగినా కూడా నువ్వు క్షమించే దేవుడు, వారి యొక్క పాపములను తుడిచివేసే దేవుడు, పరిహరించే దేవుడు. ఇలాంటి దేవుడి లోకంలో ఎవరున్నాడయ్యా? క్షమా హృదయం కలిగిన దేవుడు ఎవరున్నాడు లోకంలో? అలాంటి గొప్ప మనస్సు కలిగిన దేవుడిని మనం రెచ్చగొట్టి రగిలించి అతని చేతి సృష్టిగా ఉన్నటువంటి మనల్ని, అతని బిడ్డగా జీవిస్తున్నటువంటి మనల్ని మన క్రియల ద్వారా, మన కార్యాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవునికి కోపం రప్పించి దేవుని యొక్క కోపంతో మనల్ని పరిశుద్ధ మనస్సుకి అప్పగించే విధంగా మనకు మనమే చేసుకుంటున్నాం. హల్లెలూయా. చదువుదాం. ఆయన కనికరము చూపుటయందు హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనల్ని క్షమించే విషయంలో సంతోషపడతాడట. దేవుడు మన యొక్క పాపాన్ని పరిహరించే విషయంలో సంతోషపడతాడట. హల్లెలూయా. ఈసారి పాప
చేసి, అయ్యా నేను తెలియకుండా పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన, నా పరిస్థితులు బట్టి, నా యొక్క సొంత కోరికలు బట్టి, నా యొక్క శరీర ఇచ్చిన బట్టి ప్రభువా నేను పాపం చేసిన నిజమే, నన్ను క్షమించిన ఒక్కసారి నీవు నీ పూర్ణ మనసుతో దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చుతూ నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ప్రార్థన చేసి నీవు తగ్గించుకున్నట్లయితే దేవుడు సంతోషపడే దేవుడు. ఒక మనిషి దగ్గర మనం వెళ్ళి, అయ్యా నేను చేసి పాపం చేసి నిజమైతే ఏం చేస్తారు మనిషి? ఏం చేస్తారు మనుషులు? మనల్ని ఇంకా 10 మంది దగ్గరికి పోయి చెప్పి ఏం చేయమంటారు? ఇంకా మనల్ని హేళనగా, ఇంకా మనల్ని చూడగలగా, ఇంకా మనల్ని హీనంగా చూసే విధంగా దేవుని బిడ్డలే మాట్లాడతారు, దేవుని సేవకులే మాట్లాడతారు. అవును, ఆ సేవకుడు అలాగే కూడా ఏం చేశాడు? వచ్చి క్షమాపణ అడిగినాడు, నా కాలం మీద పడినాడు అని ఏమనుకుంటారు? మురిసిపోతూ ఉంటారు. దాని 10 మంది చెప్పిందా గర్వపడతారు. కానీ దేవుని మనసు తెలుసా? దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగితే, దేవుని దగ్గర మనం పాప నిమిత్తము పశ్చాత్తాపడి దేవునికి సన్నిధికి వెళ్తే దేవుడు చేసినంత మనల్ని క్షమించే విషయంలో దేవుడు సంతోషపడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప మనసుని మనము రెచ్చగొట్టకూడదు. ఇంత గొప్ప మనసుని మనము ఏం చేయకూడదు? రెచ్చగొట్టకూడదు, కోపము లేపకూడదు. మన మీద దేవునికి విరక్తి కలిగే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండకూడదు. ఎప్పుడు దేవుడు మనల్ని భ్రష్టు మనసు అప్పగిస్తాడంటే మన మీద విరక్తి పుట్టినప్పుడు, మన మీద దేవునికే విరక్షం పుట్టిపోతుంది. ఇంక వీడి జన్మలో మారే విధంగా లేదు అని మనం అనుకున్నాం కదా. అదే విధంగా దేవుడి మనసుని మనము ఆ విధంగా మార్చేస్తాం. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచి ఏం చేశాడు? సముద్రంలో ఉంచేసినాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ప్రస్తుతానికి అప్పగించేశాడంటే మనల్ని కూడా ఎక్కడ తీసుకెళ్ళి ముంచేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఫరోకు అందుకు తెలియదు, ముగింపు ఫరోకు తెలియదు. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు జనాంగం నిలబడినప్పుడు ఫరో ఒకవేళ అనుకుంటాడు, ఇశ్రాయేలు జనాంగం నా దగ్గర తప్పించుకుని వెళ్ళిపోయినారు అనుకున్నారేమో, కానీ నా చేతికి దొరికిపోయారు, ఈ సముద్రం దాటలేదు కాబట్టి నేను ఇశ్రాయేలు జనాంగాన్ని మళ్ళా తిరిగి వెనక్కి తీసుకొస్తాను అనుకున్నాడేమో. కానీ ఇశ్రాయేలు ప్రజల మొర దేవుడు విన్నాడు. మోషే యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు. ప్రజలందరూ కూడా ఎండిన నేల మీద నడిచేట్లుగా గబ 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 ఉరికి దాటుకు వెళ్ళిపోతుంటే ఎవరు? ఫరో కూడా అనుకున్నాడు, నేను కూడా ఇదే మార్గంలో వెళ్ళి మళ్ళా వాళ్ళని తిరిగి తిప్పిస్తా అనుకున్నాడు. కానీ అద్భుతం, దేవుడు ఏ సముద్రంలో అయితే తన యొక్క ప్రజల్ని రక్షించాడో అదే సముద్రంలో కఠినమైన హృదయమైనటువంటి ఫరో సైన్యాన్ని ముంచేశాడన్నమాట. ఈరోజు నీకు నాకు అలాంటి మనస్సు మనం కలిగి ఉంటే, దేవునికి ఇవ్వలేని మనస్సు మనం కలిగి ఉంటే, నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కూడా ఎక్కడో దేవుడు తీసుకెళ్ళి ముంచేస్తాడనే మాటలు ఏమాత్రమో సందేహం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనసు ఎవరికి మనం చోటిస్తున్నాం? దేవుడు ఆశపడుతున్నాడు. నేను సృష్టించినటువంటి ఈ యొక్క శరీరంలో, నేను ఉండడానికి ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క మనస్సులో, ఈ యొక్క హృదయంలో ఈ నా బిడ్డ, ఈ నా కుమారుడు, ఈ నా సహోదరి, ఈ నా తల్లి నాకు మనసు ఇవ్వదా చోట్లో అని దేవుడు ప్రతి మనసుని బట్టి, ప్రతి హృదయాన్ని బట్టి దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడి యొక్క మనసుని మనం దుఃఖపెట్టి దేవుడి చేసినటువంటి హృదయంలో దేవుడికే చోటు ఇవ్వకుండా మన సొంత పనుల మీద, మన సొంత కార్యాల మీద, మన సొంత ఆలోచన బట్టి మనం పరిగెడుతూ ఉంటే మరి మన ముగింపు ఎలా ఉంటుందో ఒకసారి
కాబట్టి మన దేవుడు మన మీద కోపపడే విషయంలో, సంతోషపడే దేవుడు కాదు. మనల్ని క్షమించే విషయంలో, మన క్షమాపణ దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు మనల్ని సంతోషంగా క్షమించి తన యొక్క హృదయంలో తన యొక్క రొమ్ముకు ఆడబెట్టుకుని ముద్దు పెట్టుకునే దేవుడుగా మన దేవుడిని మనం చూస్తున్నాం. అలాంటి గొప్ప దేవుడి కలిగిన మనము ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి దేవుని స్తుతించి మేలు పొందుకోవాలని మనము, దీవెన పొందుకోవాల్సింది మనము, దేవుని మర్చిపోతే దేవుని కోపం రేపి మన మనస్సుని దుష్టత్వానికి అప్పగించే విధంగా మనం జీవిస్తున్నామా ఆలోచించుకోవాలి. దేవుని పిల్లలు, ఒకసారి మన యొక్క జీవితంలో మనకు తెలుసు దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నదని ప్రతిరోజు మనం వార్త ద్వారా వింటూనే ఉన్నాం. జరిగే ప్రతి కార్య ద్వారా, క్రియ ద్వారా మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ నిర్లక్ష్య కారణంగా దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తూ మన యొక్క సొంత కార్యాల మీద, సొంత పనుల మీద మనం ఇంకా కూడా ఆసక్తిని పెంచుకుంటూ పోతే మన యొక్క ముగింపు ఏమో ఇక్కడ ఒకసారి ఆలోచించుకోవాలి. చదువునా? ఆయన నిరంతరం కోపించు. నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన కోపిస్తాడు. నువ్వు తప్పు చేసిన వెంటనే ఆయన సన్నిధిలో నువ్వు క్షమాపణ అడిగితే మారు మనసు ఉంది, వెంటనే ఆయన సంతోషపడతాడు. ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు. ఆయన కోపం ఎంతసేపడ్డా ఒక క్షణమే. కానీ ఆయన కనికరము నిరంతరమే. మన మీద ఒక క్షణం కోపిస్తే మనము ఒక క్షణము కోపం తప్పుకోలేము. ఆయన కనికరము నిత్యము నిరంతరము మనకు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు ఆయన కనికరాన్ని మనం కోరుకోవాలి. ఆయన కనికరం మనం పొందుకోవాలంటే మన హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వాలి. యేసయ్యకి మనం చోటు ఇవ్వకుండా దేవుని దగ్గర కనికరము మనం పొందుకోలేము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, కానీ ఆ యొక్క ఆశీర్వాదము మనం నిరంతరము అనుభవించలేము. దేవునికి మనం హృదయంలో చోటిస్తే తప్ప కనికరమైన దేవుని యొక్క సమాధానమైన, దేవుని యొక్క ఆశీర్వాదమైన, దేవుని యొక్క సమస్త కార్యాన్ని మనము నిరంతరము నిత్యము అనుభవించే వారిగా మనం ఉండగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంత గొప్పవారము ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు మనమే. ఎవరు? దేవుని బిడ్డలమే. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని దేవుడు నిన్ను నన్ను తెలుసుకున్నాడు. నిన్ను నన్ను లోకం నుండి వేరు చేశాడు. మన లోకంలో లేదు, లోకంలో ఉన్నా కూడా లోకరీతిగా మనం లేదు. చాలా మంది ఉన్నారు లోకంలో, ఎంతో గొప్పవాళ్ళు, ఎంతో ధనికులు, ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వారి మీద దేవుడికే లేదు ఆశ లేదు. వారి దగ్గరికి దేవుడు ఈ మాట చెప్పలేదు, వారికి ధన్యత లేదు. మంచి వారము ఏమీ లేని వారము అందుకున్నటువంటి మనకి దేవుడు గొప్ప ధన్యత, గొప్ప అవకాశం, గొప్ప సమయం దేవుడు మనకి ఇచ్చున్నాడు. హల్లెలూయా. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు నీలో నాలో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి ఒక అధికారి, ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఒక అధికారి మన ఇంటికి వస్తున్నారు అని మనం తెలిసి ఏం చేస్తాం? ఇల్లంతా మూసుకొని లాక్ చేసి వెళ్ళిపోతామా? ఏం చేస్తాం? నిన్న మా బంధువులు ఒకరు వస్తామని ఫోన్ చేశారు. మేము 10 మంది వస్తున్నాము అంటే నేను వెంటనే
ఇల్లంతా క్లీన్ చేయమని చెప్పాను, ఇల్లంతా ఊడ్చాము, ఇల్లంతా శుభ్రం చేశాము. ఎందుకు 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 వాళ్ళకి గొప్ప వాళ్ళు కాదు, మా బంధువు అంతే, నాకంటే కూడా చాలా వయసులో చిన్నవాళ్ళే. నేనేం చేశాను తెలుసా, ఒక చీపురు తీసుకొని చర్చి ముందంతా కూడా క్లీన్ చేశాను. ఎందుకో ఎందుకో వాళ్ళు చూడాలని కాదు, ఇప్పుడు నేను చెప్పుకోవాలని కాదు, వచ్చిన వారు మన పరిస్థితులను చూసి సంతోషపడాలి. అంతే కదా. ఇల్లంతా కూడా వెంటనే రూమ్ స్ప్రే అంతా కూడా సాధారణమైన ఒక వ్యక్తి, మన బంధువులు, మనకు తెలిసిన వారు మన ఇంటికి రావాలని మన ఇంటికి మనం ఏం చేస్తాం, శుభ్రపరుస్తాం, అన్నిటిని కూడా చక్కపరుస్తాం. కానీ ఇంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నటువంటి గొప్ప దేవుడు మన హృదయానికి వస్తున్నాను అని చెప్తే మనం ఏం చేస్తాం, నిర్లక్ష్యంగా ఉన్నాం. అయ్యా నువ్వు ఎందుకయ్యా నా హృదయంలోకి నువ్వు వస్తే నేనేం చేయకూడదు, నా ఇష్టంగా మాట్లాడకూడదు అంటావు, నా ఇష్టంగా ప్రవర్తన చేయకూడదు అంటావు కదా. నాకు ఇష్టమైన కార్యాలు ఏది నువ్వు చెయ్యి నీవు, కాబట్టి నువ్వు ఇప్పుడే నా హృదయంలోకి వద్దు. అలాంటి నిన్ను దేవుడు ఏం చేస్తాడు తెలుసా, పరిశుద్ధతనానికి అప్పగించేస్తాడు. కన్నా తండ్రి తన బిడ్డలు తన మాట మీద ఏం చేస్తారు, బాధపడతారు, కష్టపడతారు. శారీరక సంబంధమైన తండ్రి నీ మాట వినకపోతే కష్టపడతారని నువ్వు తెలుసుకున్నట్లయితే, నిన్ను సృష్టించిన, నిన్ను పుట్టించిన, నిన్ను పోషిస్తూ ఉన్నా, నీకు సమస్తాన్ని ఇచ్చి ఉన్నా నీ దేవుడు నీలోనికి వస్తాను అంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు నీ గురించి ఎంతగా దుఃఖపడతాడో, ఎంతగా బాధపడతాడో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. మొట్టమొదటిగా రాజ్యమును నీతిని వెతుకు, మిగతావన్నీ కూడా దేవుడు సమకూర్చగిస్తాడు. మొట్టమొదట దేవునికి రాజ్యం, దేవుని యొక్క నీతి, దేవునికి రాజ్యం తెలియదు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? మన భక్తిలో ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము పరలోక సమానమైనటువంటి రాజ్యం. పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు వెతకాలి. భూమిలో ఏమి వెతికి వెళ్ళినా నీకు నిరంతరము కాదు, నీ సొత్తు కాదు, నీకు ఏది లోకముల సొంతము కాదు. నీకు సొంతము కేవలం దేవుని యొక్క రాజ్యం ఒక్కటే. లోకంలో నువ్వు ఎలా జీవిస్తున్నావని కాదు, ఎలా నీ నడుస్తున్నావని కాదు, పరలోక రాజ్యాన్ని నువ్వు వెతికినట్లయితే, దేవుని యొక్క సన్నిధిని వెతికినట్లయితే, నీకు కావాలి ఈ లోకానికి కావాల్సిన సమస్త కార్య దేవుడు నీకు ఇవ్వగలడు. దేవుని యొక్క రాజ్యాన్ని, అతని నీతి గురించి సమస్తాన్ని వెతికినట్లయితే, సమస్తము దేవుడికి ఇచ్చినట్లయితే, ఇది మాత్రము ఇది ఇవ్వకపోతే మనసు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. సత్యాన్ని మనం గ్రహించిన వారిగా దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుని, దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క చిత్తానికి, అతని యొక్క ఆశకి మనము చోటించి నడిచినట్లయితే, అంటే మన హృదయాన్ని అతనికి మనం ఇచ్చినట్లయితే, హృదయంలో అతని నుంచి వాసం చేసినట్లయితే, లోక సంబంధమైనటువంటి విషయంలో
సన్నిధిలో ధైర్యంగా నిలబడి ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమార్తె అని దేవుడు చెప్పగలిగేటువంటి విధంగా నిన్ను నన్ను ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దానిని మనం విడిచిపెట్టి, దానిని మనం మర్చిపోయి ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క కోపానికి మనం గురిగా దేవుడు మనల్ని పరిశుభ్రత్వానికి అప్పగించినట్లయితే చదివినటువంటి ఈ క్రియలన్నీ కార్యాలన్నీ కూడా మనలో ఉంటాయి. దేవుని బిడ్డగా పేరుకు మాత్రమే చెప్పడం, అంతేగాని భగవద్ రాజ్యానికి మనం వెళ్ళలేము. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.